నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. వివాదాస్పదంగా మారినటువంటి కరీంనగర్ మున్సిపల్ బల్దీ అధికారులు తీరు 21వ డివిజన్ సీతారాంపూర్లో కొందరు అక్రమార్కులు రోడ్డుకి అడ్డంగా రేకులు షెడ్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వత్తాసు పలుకుతున్నటువంటి మున్సిపల్ అధికారులు, ఇంటి నెంబర్ కేటాయించినటువంటి మున్సిపల్ అధికారులు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మున్సిపల్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కబ్జాదారులకు కొమ్ముకు వస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమవుతుంది. 21వ డివిజన్ సీతారాంపూర్ లో గల ఒక రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఒక రేకుల షెడ్ నిర్మించారు. ఆ షెడ్ కు మున్సిపల్ అధికారులు ఒక పర్మిషన్ ఇచ్చి, అంటే పర్మిషన్ ఇంటి నెంబర్ కేటాయించడం కూడా జరిగింది. 5వ తేదీన ఈ ఏరియాకి సంబంధించిన బాధితులు ప్రజావన్లో ఫిర్యాదు చేయగా 11వ తేదీన వాళ్ళు మున్సిపల్ సిబ్బంది మాత్రం ఇక్కడున్న ఈ ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో ఆ షెడ్ కి సంబంధించి ఒక ఇంటి నెంబర్ ను కూడా కేటాయించారు. అంటే ఇదంతా కూడా ఒక రోడ్డును ఆక్రమించి కబ్జాదారులు అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు వాపోతున్న పరిస్థితి ఉన్నారు. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంటి? మీరు ఎప్పుడు ఫిర్యాదు చేశారు? ఇదంతా దీని వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు? అంటే ఇది ప్రత్యక్షంగా కబ్జా అని మీరు ఆరోపిస్తున్నారా? అవునండి, మేము 6th రోజు మున్సిపల్ వాళ్ళకు కంప్లైంట్ చేశాము. వాళ్ళు వచ్చి పని ఆపమన్నా కానీ వాళ్ళు ఉన్నంతసేపు ఆపడం, తర్వాత కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశాము, అందరికి కంప్లైంట్ చేశాము. వాళ్ళకేమో 11th రోజు ఇంటి నెంబర్ అలాట్ చేశారు. అసలు ఏం ఎంక్వైరీ, పక్క వాళ్ళను ఎవరిని ఎంక్వైరీ చేయకుండా ఇంటి నెంబర్ ఎట్లా అలాట్ చేస్తారు? ఇది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాము. దీనికి తగిన చర్యలు తీసుకోగలరని కోరుచున్నాము. అంటే మీరు చెప్పండి అమ్మా, మీరు మహిళలు ఉన్నారు కదా, అంటే ఇక్కడ వచ్చి ఎవరైతే కబ్జాకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ తిష్ట వేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా మీరు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వేధింపులకు గురి చేస్తున్నారు? వాళ్ళు వచ్చి తిట్టిండ్రు మమ్మల్ని, రోడ్డు మా కొడుకుని నూకేసారు, నన్ను కూడా లొల్లి పెట్టారు. రేకుల షెడ్ వేసారు, అద్దానంగా కూడా గోడ పెట్టారు, అటు ఇటు గోడ పెట్టారు, కాలువ తవ్వారు ఇంటి ముంగట, ఇవన్నీ చేసారు. రాత్రి పొద్దున్న దాకా వచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి వేధింపులకు గురి చేస్తున్నారు? అంటే భౌతికంగా, అంటే మీపై దాడులకు ఏమన్నా దిగుతున్నారా? కేవలం ఇక్కడ తిష్ట వేసి మిమ్మల్ని భయభ్రాంతులకు మాత్రమే గురి చేస్తున్నారా? భయపట్టిస్తారు మమ్మల్ని. అంటే మిమ్మల్ని ప్రత్యేకంగా దుర్భాషలాడటం లాంటివి ఏమన్నా చేస్తున్నారా? తిట్టారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదంతా కూడా ఒక రోడ్డును ఆక్రమించి కూడా ఇక్కడ ఒక షెడ్ నిర్మించారు కదా, అసలు ఇది అంతా ఎన్నాళ్ళుగా జరుగుతుంది? మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకైతే మేమైతే 2005లో ఇల్లు కట్టుకున్నాం సార్. ఇక్కడ అప్పటి నుంచి అయితే ఇక్కడ రోడ్ అనే ఉంది. ఈ ఇల్లు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఇల్లు కట్టుకుని 20 సంవత్సరాలు అవుతున్నది. అప్పటి నుంచి రోడ్లు అయితే ఎవరికి మా ఫ్లాట్ ఉందని అయితే ఇప్పటి వరకు ఎవరు రాలేదు. వీళ్ళు 2-3 నెలల క్రితం నుండి వచ్చేసి మా ఫ్లాట్ మేము ఇక్కడ కట్టుకుంటాం, మాది పక్క, మాకు పేపర్ ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది అంటున్నారు. ఇంకా మేము మాట్లాడడానికి, వాళ్ళు అక్కడ పేపర్ చూపించిన తర్వాత మాకు మాట్లాడడానికి ఆప్షన్ లేకుండా పోయింది. మేము తిరిగి వెళ్ళడం, అంత రోడ్లు మాకు మస్తు ప్రాబ్లం అవుతుంది సార్. ఇక్కడ పేషెంట్లు ఉన్నారని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే బయటికి రావాల్సిన పరిస్థితులు కూడా లేవు కాబట్టి, అంటే మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ఇప్పుడు వచ్చడానికి పోయడానికి కూడా అటు బ్లాక్ అయింది, ఇక్కడ బ్లాక్ వేసారు, మొత్తం అడ్డం వేసారు. మేము వచ్చి అడిగితే ఇది ఉన్నది మశానంలో పోయింది, మా మశానం ప్లాట్ పోయింది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. మేము ఇక్కడ తీసుకున్నట్లు మీరు అబ్జెక్షన్ చేయడానికి రూల్ లేదు. మాకు ఇక్కడ దాకా మేము కొలుచుకుంటారు, వాళ్ళు టేప్ పెట్టి కొలుచుకొని జేసీబీ తెచ్చి అధ్వానంగా కూడా వాళ్ళు మేము చేసుడే ఉంటుంది. ఎవ్వరు వచ్చినా ఎవ్వరు ఆపినా ఆగదు. మేము రోడ్ పర్మిషన్ మేము తెచ్చుకున్నాం, ఇల్లు పర్మిషన్ తెచ్చుకున్నాం, మీటర్ వస్తుంది, నంబర్ కూడా వచ్చింది. మేము కట్టుకోవడానికి ఎవరు మీరు కోర్టు అంటే వాళ్ళు ధీమాగా వాళ్ళు, అంటే కబ్జాదారులు వాళ్ళు, అంటే అధికారులు అండదండలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అలా అండదండలు ఉంటేనే వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. మున్సిపాలిటీ అండదండలు ఉన్నాయి ఉంటేనే, వాళ్ళకు పై అధికారులు అండదండలు ఉంటేనే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా ఉండే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే, మొత్తానికి మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా ఇదంతా కూడా ఇదైతే వాళ్ళు నిర్మించారో ఇదంతా కూడా కబ్జాకి గురయ్యిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మెయిన్ రోడ్ కి కనెక్టింగ్ లింక్ రోడ్డు ఉంటుంది. ఆ సాక్షాత్తు మంత్రివర్యులు కూడా ఈ రోడ్డుకి సంబంధించిన అప్రోచ్ రోడ్డుకు సంబంధించిన పనులకు గాను ఒక శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది అంటే సాక్షాత్తు మంత్రివర్యులు అభివృద్ధి పనులకు శంకుస్థాపించినా కూడా ఈ మార్గాన్ని వాళ్ళు కబ్జా చేసి అక్కడ ఒక రేకుల షెడ్ నిర్మించి మున్సిపల్ అధికారుల అండదండలతో ఈ షెడ్డుకి గాను ఒక ఇంటి నెంబర్ కూడా కేటాయించడం పట్ల వివాదాలు అయితే నెలకొంటున్నాయి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.